తన గోడాడీ అకౌంట్లో ఉందా, ఎక్కడ ఉందా అనేది తెలియదు. సెకండ్ థింగ్, గూగుల్ యాడ్ అకౌంట్ కూడా ఎక్కడుంది అనేది తనకు ఐడియా లేదు. ఓకే, అండ్ తన వెబ్సైట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా తనకు తెలియదు. సో నా సజెషన్ ఏంటంటే, ఎవ్రీ బిజినెస్ ఓనర్, ఎంత చిన్న బిజినెస్ అయినా ఎంత పెద్ద బిజినెస్ అయినా, డొమైన్ ఓకే మీ గోడాడీ అకౌంట్లో ఉండాలి. మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ మీది ఉండాలి. లేదు అంటే మీరు మీ ఏజెన్సీకి ఇచ్చినా పర్వాలేదు, బట్ జస్ట్ మేక్ ష్యూర్ దట్, అంటే మీకు తెలియాలి అట్లీస్ట్ ఎక్కడ ఉంది అనేది. ఆ కొంచెం బేసిక్ నాలెడ్జ్ మీరు నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇది ఒక డిజిటల్ అసెట్. తర్వాత మీరు ఒక 2-3 ఇయర్స్ ఒకరితో పనిచేసి సడన్గా వాళ్ళు వెళ్ళిపోయిన బిజినెస్ నుంచి, ఆర్ లేకపోతే వేరే రీజన్స్ వల్ల మీరు వేరే వాళ్ళతో పని చేయాలనుకున్నా మీ కంట్రోల్లో లేదనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చాలామంది నాతో క్లయింట్స్ కూడా కొంతమంది పని చేస్తారు, దాని తర్వాత పని చేయకపోవచ్చు నాతో. ఓకే, కానీ వాళ్ళ డిజిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసేయాలి. అవి మనం పెట్టుకోవటం వల్ల మనకేం లాభం ఉండదు, ఆర్ లేదు అంటే వాళ్ళని ఏదో బ్లాక్మెయిల్ చేయటం వల్ల మనకి దానివల్ల అడ్వాంటేజ్ ఉండదు. కానీ చాలామంది చేస్తారు మార్కెట్లో. సో మీరు మీ బిజినెస్ని జాగ్రత్తగా పెట్టుకోవాలంటే, మీరు ఎలాగైతే మీ బ్యాంక్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వకుండా మీరు జాగ్రత్తగా పెట్టుకుంటారో, సిమిలర్గా మీ గోడాడీ అకౌంట్ ఆర్ లేకపోతే మీ హోస్టింగ్ అకౌంట్, మీ వెబ్సైట్ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, మీకు కూడా మీ బిజినెస్కి ఏదైనా వెబ్సైట్ కావాలన్నా, ఆర్ లేకపోతే మీ వెబ్సైట్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ చేసి ఎక్కువ లీడ్స్ జనరేట్ చేయాలన్నా, నేను కింద మొబైల్ నెంబర్ పెడతాను నాదే. సో మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకొని ఏం చేయొచ్చు మీ బిజినెస్కి అనేది నేను చెప్పగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.